ఏ విషయంలో అయినా సరే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవడము అవసరమా ఇదంతా అనిపించేలాగా మాట్లాడడం అనే విచిత్రమైన అలవాటుని చంద్రబాబు మరోసారి బయటపెట్టుకున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మోడీని పొగడ్డం వరకు ఓకే, అర్థం చేసుకోవచ్చు. కానీ నెహ్రూ మీద చంద్రబాబు చేసిన కామెంట్లు చూస్తే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని అనిపించింది. ఎందుకంటే కలెక్టర్లందరూ హిస్టరీ, పొలిటికల్ సైన్స్ లాంటి ఆప్షన్స్ తో చదివి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకి వాస్తవాలు బెటర్ గా తెలిసే అవకాశం ఉంటుంది కదా. అసలు మామూలుగా చంద్రగుప్తుడు గుర్రం పరిగెత్తిన స్పీడ్ ని చంద్రబాబు కాన్వాయ్ లో కారు పరుగులు తీసే స్పీడ్ ని పోల్చి చెప్పొచ్చా? సమంజసంగానే ఉంటుందా? నెహ్రూ కాలాన్ని మోడీ హయాంతో అసలు పోల్చొచ్చా? దీని వెనక కారణాలు, అసలు కోణాలు చూస్తే అవునా ఇలాంటి సిచ్యువేషన్ లో పడిపోతున్నారా చంద్రబాబు అని అనిపిస్తుంది. పైగా చంద్రబాబు కామెంట్ల మీద దేశం, తెలుగుదేశం కాదు నేషన్ ఏమనుకుంటుందో కూడా చూద్దాం. దేశాన్ని మోడీ అభివృద్ధి పథంలో పరుగులు తీయించేస్తున్నారు. టాప్ 5 లార్జెస్ట్ ఎకానమీస్ లో ఒకటైపోయింది. మరో 10-15 ఏళ్లలో ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతుంది మనది అని చంద్రబాబు చెప్తున్నారు. సరే, కొంతవరకు అర్థం చేసుకుందాం. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి ప్రధాని పొగడాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజకీయంగా పొగుడుతున్నారు అనుకుందాం. అలా ఎందుకంటున్నానంటే ప్లేస్ కంటే కూడా పర్ క్యాపిటల్ లెక్క తీస్తే మనం జపాన్తో పోలిస్తే ఎంత వెనకబడి ఉన్నాము, మన 5th ప్లేసు, మన 4th ప్లేసు అనేవి వాస్తవానికి ఎలా కనపడతాయి అనేది అర్థమవుతుంది. చైనాతో పోల్చినా, జపాన్తో పోల్చినా నిజమే కదా. సరే, అలాంటి టెక్నికాలిటీస్ లోకి వెళ్ళొద్దు ఇప్పుడు. అయితే ఆ పొగడ్తల ప్రవాహంలో పడి చంద్రబాబు మరో అడుగు ముందుకేసి అసలు నెహ్రూ ఫ్యూడల్ మెంటాలిటీ గలవాడు, ఆయన దెబ్బతీశాడు దేశాన్ని అని కూడా అనేశారు. అదేంటి, ఉన్నట్టుండి నెహ్రూ ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటారేమో. ఎందుకంటే నెహ్రూని అలా విమర్శిస్తే ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకత్వాలు సంతోషిస్తాయి అని చంద్రబాబు ఆలోచన కావచ్చు. బీజేపీ వాళ్ళు అన్నారంటే నెహ్రూని తప్పు పట్టారంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరికి గట్టి తగాదాలు ఉంటాయి. జాతీయ స్థాయిలో అసలు మా విధానాలే బెటర్ అని చెప్పుకోవడానికి వాళ్ళు మాట్లాడారు అనుకుందాం. మనకేం రిలవెన్స్ ఉంది? పైగా నెహ్రూ మనకి చేసిన నష్టం ఎక్కడుంది అసలు? నెహ్రూ కాలాన్ని మోడీ టెన్యూర్ని పోల్చొచ్చా? మనకి స్వతంత్రం వచ్చే నాటికి దేశం ఎలాంటి పరిస్థితిలో ఉంది? 43 సంవత్సరంలో తీవ్రమైన కరువుతో బెంగాల్ లాంటి చోట్ల దాదాపు 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే దేశం ఆకలితో కడుపు పట్టుకుని నెత్తి కొట్టుకుని ఏడుస్తున్న రోజులు. అంటే ప్రజలకు అన్నం పెట్టాలి, రోడ్లు వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఆరోగ్యం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ తో ఫైట్ చేస్తున్న నెహ్రూ గారు అంతర్జాతీయ విధానంలో పంచశీలు తీసుకొచ్చాడు. దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు పెట్టాడు. అందులో ఫస్ట్ 5-year ప్లాన్ కేమో అగ్రికల్చర్ అన్నాడు, సెకండ్ 5-year ప్లాన్ కేమో ఇండస్ట్రీ అన్నాడు. ఆయన తీసుకునే చర్యలనే ఆయన తీసుకున్నాడు కదా. పైగా మనం ఇప్పుడు నీళ్లు తాగుతూ ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ ఎవరు కట్టారు? శ్రీశైలం డ్యామ్ కి పునాది ఎవరు వేశారు? నెహ్రూనే కదా. మరి మన కాంబినేషన్ పోలవరాన్ని పూర్తి చేయడానికి సోమవారం పోలవరం అని 11 ఏళ్లుగా సాగదీస్తూ ఉన్నాం. వాస్తవాలు ఇంత కఠోరంగా ఉంటాయి. పైగా ఆలోచన, దూరదృష్టి విషయంలో నెహ్రూ ఈ జనరేషన్ లీడర్ల కంటే ఎంత ముందుంటారు, ఎంత అడ్వాన్స్డ్ అని చెప్పడానికి డిస్కవరీ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం ఉంటుంది. అది చదివితే అర్థమవుతుంది మనకి ఆయన ఎంత సైంటిఫిక్ గా, మోడర్న్ గా ఆలోచించేవాడు అని. అఫ్ కోర్స్ ఆయన సంపన్న కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ దేశం కోసం 10 ఏళ్ళలో ఏమో అంతకంటే ఎక్కువ జైల్లో ఉన్నాడు కదా, స్వతంత్ర పోరాటం చేశాడు కదా. మరి అలాంటివన్నీ విస్మరించేసి మోడీని సంతోష పెట్టడానికి ఇలా మాట్లాడడం వల్ల అరే ఇదేంటి చంద్రబాబుకి ఏమైంది అని ఆయన పార్టీ వాళ్ళు అనుకోకపోయి ఉండొచ్చు. కానీ చూస్తున్న వాళ్ళకి అనిపిస్తుంది. దట్టు ఎదురుగా ఉన్న కలెక్టర్లు కూడా అనుకుంటారు కదా. ఎందుకో చంద్రబాబు అలాంటి లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. ఏదైనా ఒక లైన్ తీసుకుంటే గనక దాని మీద ఎక్స్ట్రీమ్ ఎండకు పోతూ ఉంటారు. భార్యకి అన్నం పెట్టనోడు అని మాట్లాడి ఆశ్చర్యపరుస్తారు. అదే నచ్చితే గనక ప్రశంసలు కురిపించడానికి పోటీ పడుతుంటారు. ఇలా ఎందుకు అంటే ఇప్పుడు అందరిలోనూ ఒకటే అభిప్రాయం వినిపిస్తోంది. బహుశా మోడీ 4వ విడత కూడా ఖాయంగా గెలుస్తారు అని చంద్రబాబు నమ్ముతూ ఉన్నట్టున్నారని, పైగా తన పార్టీలో వారసత్వాన్ని నిలబెట్టేందుకు మోడీ ఆశీస్సులు తప్పనిసరి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, అప్పీజ్మెంట్ చేస్తున్నారు, పొగుడుతూ ఉన్నారు అని చాలా మంది అనుకుంటున్నారు. ఓపెన్ గానే రాస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ని కూడా మర్చిపోయి ఎవరి ఇంపాక్ట్ ఏంటి అనేది వదిలేసి ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది సార్ చాలా సార్లు. అన్నట్టు ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను, చంద్రబాబు కుర్చీలో ఎప్పుడు వెనక్కి ఆనుకుని కూర్చోరు. ఎందుకంటే స్పైన్, వెన్నెముక వంగుతుందని. ఒకసారి నేను ఇదే విషయం అడిగితే కాన్సన్ట్రేషన్ కోసం అలా ముందుకొచ్చి కూర్చుంటానమ్మా అన్నారు. అంటే వెన్నెముక వంగకూడదు అని. మరి ఎందుకో ఇప్పుడు ఇలా. దిస్ ఈజ్ కీ టాక్స్.